వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉన్నట్లుగా అయితే రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినట్లుగా అయితే నాకు వాట్సాప్ కాల్ చేయండి, లేదు అంటే మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే, మీకు చాలామంది పర్సనల్ రీడింగ్స్ వస్తున్నారు, బట్ ఏంటంటే రీఫ్రెష్ చేయండి. వాట్సాప్లో నా నంబర్ సేవ్ చేసుకున్నాక మీకు అప్పుడే వాట్సాప్ నెంబర్ అనేది వాట్సాప్లోకి వస్తుంది. కాల్ చేస్తే నేను కాంటాక్ట్ అయ్యి మీకు వెంటనే ఇమీడియట్గా పర్సనల్ రీడింగ్ అయితే చెప్తాను. మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ అయితే తలంచుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడానికి గల కారణం ఏమిటి అని చెప్తాను. మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడానికి గల కారణం. నెక్స్ట్ ఏంటంటే, ఎవరికైనా సరే రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి దయచేసి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే వ్యూయర్స్ని బాధ పెట్టడానికి కారణం ఏంటో చెప్పండి. 3 to 5 టైమ్స్ అయితే మీ పర్సన్ నేమ్ని తలంచుకోండి. మీ మనసులో ఎవరైతే ఉంటారో, మీకు హార్ట్ఫుల్గా ఎవరినైతే తలంచుకుంటారో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి గల కారణం ఏమిటో చూద్దాం. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదు ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే మీ పిల్లలు అవ్వచ్చు, లేదంటే ఎవరినైనా సరే తలంచుకోండి. మీకు మనసుకు దగ్గరగా నచ్చే పర్సన్. నెక్స్ట్ ఏంటంటే, మీకు మ్యారేజ్ ఇష్యూస్ అయినా, లేదు హెల్త్ ఇష్యూస్ అయినా, ఏ టాపిక్స్నైనా సరే నేను పర్సనల్ రీడింగ్లో చెప్తానండి. రెమెడీస్ కూడా చెప్తాను. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యాక్చువల్గా బాధ పెట్టడానికి గల కారణం ఏంటో చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్కి బాధ పెట్టడానికి గల కారణం ఏంటో చెప్పండి యూనివర్స్. I am stuck in vision of us together. ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని కలవాలనే ఉంది, కానీ అక్కడ పరిస్థితులను ఆధారంగా చేసుకొని అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారండి. మేబీ బిజినెస్ వర్క్ అవ్వచ్చు, లేదు అంటే బర్డెన్స్ అవ్వచ్చు, లేదు అంటే పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు అని చెప్తున్నారు. మీరు వాళ్ళు ప్రేమించే ప్రేమ కంటే మీ ప్రేమ చాలా క్రేజీగా ఉంది. అందరికంటే కూడా మీ ప్రేమ చాలా ఇష్టపూర్వకంగా, స్వచ్ఛమైనదిగా ఉంది అని అయితే చెప్తున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. డోంట్ పుట్ అప్ విత్ మై బియస్. ఇంకేం చెప్తారు యూనివర్స్? వై డు ఐ ఫీల్ దిస్ వే? నేను ఎందుకు ఈ వేలో వచ్చాను అని ఆలోచిస్తున్నారు. అర్థం కావట్లేదంట వాళ్ళకి. The heat between us is intense.
ఇంకేమంటారు చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ పర్సన్ని వీళ్ళు బాధపడడానికి గల కారణం ఏంటో చెప్పండి యూనివర్స్. ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. మీ ప్యాషన్ అనేది చాలా టూ మచ్గా ఉంది, అంటే మీ ప్రేమ అనేది చాలా టూ మచ్గా ఉంది అని చెప్తున్నారు. అతి ప్రేమగా ఉంది అని. ద వే ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. వాళ్ళు మీరు చూపించే ప్రేమని వాళ్ళు రాంగ్గా తీసుకున్నారంటండి. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు మీ నిజాయితీని. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. కానీ వాళ్ళైతే ప్రజెంట్ మిమ్మల్ని దూరం పెట్టి బాధ పెట్టినా సరే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. కానీ మిమ్మల్ని ఇక్కడ టెస్టింగ్ పర్పస్లో ఉంచారండి. మీ పేషెన్స్కి టెస్ట్ చేస్తున్నారు. ఈగో యాటిట్యూడ్ ఇష్యూలో టెస్ట్ చేస్తున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఉండే సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు ఇలా చేయడం వల్ల ఏంటంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నారు అంటున్నారు. ఐ కాంట్ కమ్ టు యూ నౌ. ప్రజెంట్ అయితే వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు అని చెప్తున్నారు. ఐ ఆమ్ బ్లాక్డ్. వాళ్ళ మైండ్ అంతా బ్లాక్గా ఉంది, బ్లాకేజెస్తో ఉన్నాయి. లేనిపోని బయట సొసైటీని ఆలోచించి లేనిపోని థింకింగ్స్తో వాళ్ళు ఉన్నారు. ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్. నేనైతే డిఫరెంట్ పర్సన్గా రావాలి అనుకుంటున్నాను నీ దగ్గరికి అని చెప్తున్నారు. మీరు లేకపోతే వాళ్ళకంతా కూడా చీకటిగా ఉంటుంది అని అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో చెప్తున్నారండి. ఇప్పుడు టారోట్లో చూద్దాం. టారో డెక్లో క్లారిఫికేషన్ చేస్తూ నేను చెప్తానండి. క్లారిఫికేషన్ చేస్తూ అయితే కరెక్ట్గా వస్తుంది. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ బాధ పెడుతున్నారు కదా, దానికి గల కారణాలు ఏంటో క్లారిఫికేషన్తో చెప్పండి యూనివర్స్. దానికి గల కారణాలు ఏమిటో క్లారిఫికేషన్ ఇస్తూ చెప్పండి యూనివర్స్. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ కి బాధపడడానికి గల కారణాలు విత్ క్లారిఫికేషన్స్తో చెప్పండి. I am stuck in vision of us together. I am stuck in vision of us together అని ఎందుకన్నారు? I am stuck in vision of us together అని ఎందుకన్నారు? జడ్జిమెంట్ అంటే మీకు జడ్జిమెంట్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, మీ పేషెన్స్కి ఓపికని చేయాలి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది, న్యాయం జరుగుతుందా లేదా అనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే వాళ్ళు స్టక్లో ఉండిపోయారు. అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోయి కామ్ అయిపోయారు. ప్రజెంట్ అయితే చాలా కామ్గా ఉన్నారు. వాళ్ళకైతే మీరు కావాలి, న్యాయం జరగాలి, మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి అని అయితే వాళ్ళకి ఉంది. కానీ ప్రజెంట్ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు మీ పేషెన్స్ విషయంలో టెస్టింగ్కి. దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఎందుకన్నారు? వాళ్ళు అంటే ప్రజెంట్ అయితే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా స్ట్రెస్డ్ పొజిషన్లో ఉన్నారు. చాలా అక్కడ ఉండే పరిస్థితులు అనేవి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఎక్కువగా గొడవలు అవుతున్నాయి. ఆ గొడవల వలన మీ ప్రేమ అనేది చాలా పిచ్చిగా అనిపిస్తుంది. మీరంటే చాలా ఇష్టం ఉంది, కానీ అక్కడ సిచ్యువేషన్స్ బట్టి అక్కడ ఉండిపోయారు కాబట్టి మీ దగ్గరికి రావాలి అని ఉంది.
కానీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీతో ఉండేవి వాళ్ళు గొడవలు పడుతున్నారు. అందుకే ప్రజెంట్ అయితే వాళ్ళు స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. కానీ న్యాయం చేయాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ అని ఎందుకన్నారు? ఐ డోంట్ అండర్స్టాండ్ అని ఎందుకన్నారు? అంటే వాళ్ళు అర్థం చేసుకోలేక టీం వర్క్ లో బిజీ అవుతున్నారు. మిమ్మల్ని అయితే చాలా ప్రేమిస్తున్నారు. టీం వర్క్ లో బిజీ అయ్యి వాళ్ళ ఫ్యామిలీతో బిజీ అయ్యి ఏంటంటే మీ ప్రేమనైతే అర్థం చేసుకోవాలి అంటే ఎలా అర్థం చేసుకోవాలి అనేది టీం వర్క్ చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో గొడవలు అవ్వడం వల్లే ఇలా జరుగుతుంది. డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్. వాళ్ళుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో గొడవలు అవుతున్నాయి కాబట్టి టీం వర్క్, నెక్స్ట్ ఏంటంటే మనీ పరంగా వర్క్ ఎక్కువ చేస్తున్నారు. కెరియర్ ఫోకస్గా వర్క్ చేస్తున్నారు. మిమ్మల్ని అయితే చాలా చాలా అంటే చాలా ప్రేమిస్తున్నారు. కానీ వాళ్ళు పెట్టే టార్చర్ని భరించలేక ప్రజెంట్ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్. డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్ అని ఎందుకన్నారు? మీ దగ్గర ఉంటే వాళ్ళకైతే చాలా అంటే మదర్లీ నేచర్గా ఉంటుంది. మీకైతే చాలా ఓపికగా ఉంటారు. వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళకి ఏమి కావాలన్నా మీరు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీరంటే చాలా ఇష్టం. మ్యారేజ్ అయిన వాళ్ళకైతే పిల్లలు ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. మ్యారేజ్ కావాలి అనుకునే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో ఉండే వాళ్ళు ఏంటంటే మీరు ప్రేమించే వ్యక్తికి మీరు మదర్లీ నేచర్ అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఆ విధంగా చూస్తారు అని అయితే చెప్తున్నారు ఇక్కడ. వై డు ఐ ఫీల్ దిస్ వే అని ఎందుకు అన్నారు? వై డు ఐ ఫీల్ దిస్ వే అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. వై డు ఐ ఫీల్ దిస్ వే అని ఎందుకన్నారు? వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళు మీ నుంచి సపరేషన్ సిచ్యువేషన్ని అయ్యి బాధపడుతూ వెళ్ళారు. కానీ అదనేది అంటే అలా వెళ్ళడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. మళ్ళీ మీతో ఒక న్యూ ఆఫర్తో న్యూ బిగినింగ్ చేయాలి, రీయూనియన్ చేయాలి అని అయితే వాళ్ళకి ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే మిమ్మల్ని సెపరేషన్ సిచ్యువేషన్లో చెప్పకుండా చేయకుండా కామ్గా వెళ్ళిపోయారు. ఇక్కడ ఇగ్నోరింగ్ చేశారు. అది వాళ్ళకి అక్కడ చాలా బాధలా అనిపిస్తుంది అని చెప్తున్నారు. కానీ మీకైతే రీయూనియన్ చేస్తారు అని అంటున్నారండి. The heat between us is intense. The heat between us is intense. The heat between us is intense అని ఎందుకు అన్నారు? Two of Pentacles. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేశారు. కానీ బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది ఎప్పుడో వాళ్ళు మనీ ఫోకస్డ్గా ఉన్నారు. పెంటికల్స్ ఎనర్జీ ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది ఎప్పుడో వీళ్ళైతే మనీ ఫోకస్డ్గా ఉన్నారు. మీ మధ్యలో ఉండే అంటే ఈ సెపరేషన్ వల్ల మీ మధ్యలో కోపం దూరం అనేది వచ్చింది.
కానీ వాటిని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఈ కోపాన్ని కానీ లేదు అంటే శాంతాన్ని కానీ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అని అయితే వాళ్ళు బ్యాలెన్సింగ్ మీరు చేసుకోవాలి. మీరు పేషెంట్స్గా ఉండాలి, కోపాన్ని తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఏంటంటే ఈ విధంగా చేశారు, మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టి వెళ్ళారు అని చెప్తున్నారు. ది ప్యాషన్ ఈజ్ టూ మచ్ అని ఎందుకు అన్నారు? టూ ఆఫ్ స్వార్డ్స్, రెండు విషయాల మధ్యలో వాళ్ళు జగ్గులవుతున్నారు. మీరంటే చాలా ప్రేమ ఉంది, ఒకటి ఫ్యామిలీ, రెండు మీరు అవ్వచ్చు, లేదు అంటే రెండు చాయిసెస్ విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నారు. కానీ వాళ్ళకైతే మీ వైపే ప్యాషన్ అనేది ఉన్నది. కానీ ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఎటు తేల్చుకోవాలో తెలియక కామ్గా ఊరుకున్నాను అని చెప్తున్నారు. అంటే ఏం చెప్పాలో తెలియక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, నేనేం చెయ్యాలి, కెరియర్ ఫోకస్గా ఉండాలి, జాబ్ చేయాలి, ఇన్ని ఉన్నాయి నాకు, ఎన్ని ఆలోచించాలి, ఎటు తేల్చుకోవాలి, ఫ్యామిలీని చూడాలా, లేదు అంటే వాళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఏంటి పరిస్థితులు ఏంటి అని చెప్పి కామ్గా ఇగ్నోరింగ్ చేశారు. ద వే హ్యావ్ ట్రీటెడ్ యూ రాంగ్, ద వే హ్యావ్ ట్రీటెడ్ యూ రాంగ్ అని ఎందుకన్నారు? ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. మెజిషియన్, ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ అన్నారు. అంటే వాళ్ళు మిమ్మల్ని అయితే టెస్టింగ్ పర్పస్లో ఉంచారు, కానీ అన్కండిషనల్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అంటే వన్ టైప్ ఆఫ్ ట్రాప్డ్ సిచ్యువేషన్లోనైతే మిమ్మల్ని ఉంచారు, కానీ వాళ్ళు ట్రాప్ అయిపోయామేమో అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ మిమ్మల్ని అయితే వాళ్ళు చాలా జెన్యూన్గా ప్రేమిస్తున్నారు. ఇలా కాదు, వేరే వేలో వచ్చి మీ దగ్గరికి రావాలి, న్యూ ఐడియాస్తో రావాలి, మీతోనే ఉండాలి అని అయితే వాళ్ళలో థింకింగ్స్ అనేవి ఉన్నాయి. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని ఎందుకు అన్నారు? వీళ్ళైతే ప్రజెంట్ చాలా కామ్గా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అంటే వీళ్ళకి డామినేటెడ్ లేడీ కూడా ఒకరు ఉన్నారండి. వాళ్ళ గురించి వీళ్ళైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ డామినేటెడ్ లేడీ వల్ల ఈ దూరం అనేది ఏర్పడింది. కానీ మిమ్మల్ని మర్చిపోవడం అనేది జరగలేదు, మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ డామినేటెడ్ లేడీ గొడవలు పెట్టడం వల్లనే ఇక్కడ చూడండి గొడవలు అయ్యింది, థర్డ్ పార్టీ అని, అది డామినేటెడ్ లేడీ. ఈ డామినేటెడ్ లేడీ గొడవల వల్లనే వచ్చింది అని చెప్తున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, నేను ప్రస్తుత పరిస్థితుల్లో నిన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్? నైట్ ఆఫ్ కప్స్, త్వరలో అంటే ఇక్కడ నుంచి మూవ్ అయి వెళ్ళిపోయినందుకు వాళ్ళు ఏంటంటే అనుకోకుండా సడన్గా వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా ఆ డామినేటెడ్ లేడీ వలన ఎప్పుడైతే మీ నుంచి మూవ్ అయిపోయారో వెళ్ళిపోయారో ఫాస్ట్ ట్రావెలింగ్ చేస్తూ నేను నిన్ను అనుకోకుండా ఇగ్నోరింగ్ చేసినందుకు నేను మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నాను అని అయితే చెప్తున్నారు.
యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ వాళ్ళ పర్సన్ విషయంలో. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ వాళ్ళ పర్సన్ విషయంలో ఎలా ఉంది. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. ప్రెజెంట్ పాస్ట్ లో అయితే మీరు చాలా వాళ్ళని ప్రేమించారు, న్యూ బిగినింగ్ చేశారు, మీ పర్సన్ చాలా ఎక్కువగా ప్రేమించారు. చూసారా ఇక్కడ ఫ్రీగా హ్యాపీగా ఉండేవాళ్ళు. ప్రజెంట్ అయితే మీరు కెరియర్ ఫోకస్ గా పెట్టారు, ఫ్యామిలీ కోసం ఆలోచించి కెరియర్ ఫోకస్ లో మీరైతే ఉన్నారు. ఫ్యూచర్ లో మీరు బ్యాలెన్సింగ్ చేస్తారు. ఈ రెండు సిచ్యువేషన్స్ ని కూడా మీరు ఫ్యూచర్ లో బ్యాలెన్సింగ్ చేస్తారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ వీళ్ళ మీద. పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెజెంట్. పాస్ట్ లో మీ రిలేషన్ ని ఎండ్ చేసుకున్నారు. ప్రజెంట్ అయితే మీ ఈ రిలేషన్ రీబర్త్ కావాలని కోరుకుంటున్నారు. ఫ్యూచర్ లో మిమ్మల్ని చాలా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు. మీరు సోల్మేట్ కనెక్షన్, మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు. ఫ్యూచర్ లో మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచుతారు. ఇది రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ ని విడిచిపెట్టండి.